హలో ఎవరీవన్, దిస్ ఇస్ శరణ్. ఐఎమ్ ఫ్రమ్ గెట్ ఇట్. ఈరోజు చెప్పాలనుకుంది ఏంటంటే అసలు గెట్ ఇట్ మేము ఎందుకు స్టార్ట్ చేసినాం, అసలు ఫ్రేమ్స్ హోమ్ డెలివరీ ఏంది, ఫోటోగ్రఫీ ఏంది, ఈ పర్టికులర్ జోన్ ఏంటంటే బ్లింకిట్, జొమాటో, అమెజాన్ ఎలా అయితే మనకి ఇంటికి వచ్చి డెలివరీ చేస్తుందో అట్లనే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఇది గిట్ట డైరెక్ట్ హోమ్కి వచ్చేటట్టు చేసేది గెట్ ఇట్. ఈ మోటివ్ తోటి స్టార్ట్ చేసినాం నేను, నా పార్ట్నర్ మనీ. సో స్ట్రగ్లింగ్ ఫేస్ లా మేము ఇంత ఏం ఉంచలేదు. ఫస్ట్ ఫ్రేమ్స్, ఫోటోగ్రఫీ ఓన్లీ చిన్న చిన్న కీచెన్స్ నార్మల్గా చిన్న చిన్న పోలరైట్స్ ఇలాంటి ప్రింట్స్ ఏమన్నా ఉండేలా ఇద్దాం అనుకున్నాం. మెల్లగా డీప్గా వెళ్తుంటే ఫ్రేమ్స్ వచ్చింది. ఫ్రేమ్స్ మెయిన్, ఎందుకంటే ప్రతి ఈవెంట్లో ప్రతి సంవత్సరానికి ఫ్రేమ్స్ మ్యాండేటరీ. మ్యారేజ్కి వెళ్ళినా, లేదంటే ఎవరైనా చనిపోయినా, లేదంటే ఎవరికైనా గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా కానీ ఫ్రేమ్స్ మ్యాండేటరీ కాబట్టి మేము ఫ్రేమ్స్ చేసినాం అనమాట. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాం ఎట్లా చేయాలి ఏంది. అసలు బిజినెస్ ప్లాన్ బాగుంది కానీ ఇంప్లిమెంటేషన్ లేదు. మనీ, ఫైనాన్స్ ప్రాబ్లం. మెల్లగా మేమేం చేసామంటే సరే కొద్దిగా రీఅప్లోడ్ చేస్తుంటే ఫీల్డ్లో దిగుతుంటే ఇంకా లోతు తెలుస్తుంది, జర మార్కెట్కి వెళ్ళొచ్చు, మార్కెట్లో డీప్గా పోవచ్చు అనుకున్నాం. డీప్గా పోయిన ప్రతిసారి మార్కెట్లో ఎక్కువ మంది ఉండిపోయారు. చీమలు, పురుగులు ఇవన్నీ గుంపు ఎట్లా పోతాయో అట్లా ఉంటారు ఈ మార్కెట్లో. స్టూడియోస్ చాలా మంది చేస్తారు, ఫోటోగ్రఫీ చాలా మంది చేస్తారు, కెమెరామ్యాన్స్ చాలా మంది ఉన్నారు. కెమెరాస్ కూడా ఆటో అప్డేట్ వచ్చినాయి. అంటే కెమెరా ఒకటి తీసేయాలి, ఫొటోస్ ఆటోమేటిక్గా మంచిగా వస్తున్నాయి హై ఎండ్ కెమెరాస్ అయితే. సో ఈ టైంలో గెట్ ఇట్ ఎట్లా సక్సెస్ అవుతుంది, గెట్ ఇట్ని ఎట్లా తీసుకురావాలి అంటే, ఇప్పుడు నేను అనుకున్న బిజినెస్ ప్లాన్ గెట్ ఇట్ అనేది ఓకే, ఇట్స్ నాకు తెలిసినంత వరకు ఇదే బెస్ట్ ప్లాన్. నాకు ఇది ఒక రకంగా నాకు డ్రీమ్ ప్రాజెక్ట్ గెట్ ఇట్. ఈ బిజినెస్ మోడల్ పెద్దగా ఎంత పెద్దగా తీయాలనేది. దీని బిజినెస్ పెద్ద చైన్స్ ఉన్నాయి కనెక్ట్ చేయడానికి. ఇంకా స్టార్టింగ్ నెట్ కాబట్టి మేము ఒక్కొక్క ఇటుక పెట్టేసరికి మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే 3 ఇటుకలు పెట్టేసరికి కుడగొట్టాలి అనిపిస్తుంది. బోర్ కొడుతుంది. ఎన్ని రోజులు వీడియో చూస్తున్నా మీకే బోర్ కొట్టుకుండొచ్చు. ఏంది రోజు అప్లోడ్ చేస్తుండు, అది చేస్తుండు, ఇది చేస్తుండడు. నేనేమంటున్నా అంటే, మనం ఒకవేళ బిజినెస్ స్ట్రాటజీ కరెక్ట్ వర్కౌట్ అయితే, ఒకవేళ మీరందరూ ఓకే అంటే, నేను ఏంది అంటే దయ్య చూపించి నాకేం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు అవసరం వచ్చినప్పుడు నేనున్నాను గుర్తిస్తే చాలు. మీకు అవసరం ఉన్నప్పుడు ఫోటో ఫ్రేమ్స్ కానీ, ఇల్లు కొత్త ఫంక్షన్స్ ఉన్నా కానీ ఫోటోగ్రఫీ కానీ, ఇది మార్కెట్లో ఉన్న ఆ స్టేజ్కి తగ్గట్టు ఈక్వల్గా తెచ్చేటట్టు చూస్తా. అంటే వాళ్ళు ఇచ్చేదానికన్నా జర ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చేదానిలాగా చూస్తా, బెనిఫిట్స్ కూడా ఎక్కువ వచ్చేలాగా చేస్తా. దీనికి ఓకే ఇప్పుడైతే స్ట్రగ్లింగ్ స్టేజ్లో ఉన్నాం, మీకు బోర్ కొట్టచ్చు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే తెలుసుకోవాలి మీరు ఇట్లా అసలు గెట్ ఇట్ ఎందుకు స్టార్ట్ చేసినా. నేను గెట్ ఇట్ స్టార్ట్ చేయడానికి కారణమే అది. 1 డే డెలివరీ, ఫోటో ఫ్రేమ్స్ 1 డే డెలివరీ వస్తుంది. మీరు ఇప్పుడు అంటే వరల్డ్ మొత్తం ఎట్లయిపోయిందంటే జాబ్స్ ఇవ్వాలి, 8 hours జాబ్ చేస్తే 4 hours జర్నీ అవుతుంది. మీకైతే టైం దొరుకుతుంది, టైం పీరియడ్ లేదు. ఆ టైం పీరియడ్ లేనప్పుడు మీకు ఏమైనా ఫ్రేమ్స్ కావాల్సి వచ్చినా, ఫోటోగ్రఫీ వచ్చినా, ఇలాంటిది ఏది ఉన్నా కానీ గెట్ ఇట్ మీకు నమ్మకంతో ఉండాలని స్టార్ట్ చేసింది గెట్ ఇట్. సో ఫ్యూచర్లో ఒకవేళ బిజినెస్ ఆఫ్లైన్లో పెడితే ఆఫ్లైన్లో ఏ రకంగా డిజైన్ చేయాలి, ఏ రకంగా స్టూడియో పెట్టాలి, ఏ రకంగా ఈ ఫీల్డ్లో దిగాలనేది ఒకటి మైండ్లో. కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏది చేయలేకపోతున్నాను నేను ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, తెలియాలి మీకు గిట్ట నా జర్నీ తెలియాలి, నా కష్టాలు తెలియాలి, నాకు తెలిసిన వాళ్ళు గిట్ట నా కష్టాన్ని చూడాలి, ఇలా అనేది పెడుతున్నా. చాలా మందికి ఇప్పుడు మైండ్ అయితే ప్రెషర్ ఉంది, జాబ్ చేసుకోవాలి, ఇన్కమ్ సోర్స్ తెచ్చుకోవాలి. మనకేంటంటే ఇది సక్సెస్ అవుతుందని నాకు నమ్మకం ఉంది, అందుకని స్టార్ట్ చేసిన. సో ఈ రోజుకి ఇంతే. థ్యాంక్ యూ.